ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారి స్వంత జ్ఞానాన్ని బట్టి వారి ఇష్టానుసారంగా నడుచుకొని ఎంతో నష్టపోయినప్పుడు యోవేలు భక్తుడు వారితో ఈ విధంగా మాట్లాడుచున్నాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు చెబుతున్నాడు అని భక్తుడు వారితో పలికాడు. ప్రియులారా, ఈనాడు మనము కూడా దేవునికి విరోధముగా జీవిస్తూ అవిధేయులంగా ఆయన మాట వినక దేవునికి లోబడక శరీరానుసారంగా బ్రతుకుతూ మనస్సు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకుంటూ ఆయన ఉగ్రతకు పాత్రులం అవుతున్నాము. ఈనాడు సృష్టికర్త అయిన దేవుని విడిచి సృష్టమును పూజిస్తూ దేవునికి దుఃఖాన్ని కలిగిస్తూ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేకపోతున్నాము. కాబట్టే మన జీవితంలో దేవుని కార్యాలు జరగడం లేదు, మేలులు లేవు, ఆశీర్వాదములను మనం పొందుకోలేకపోతున్నాము, కన్నీటితో బ్రతుకుతున్నామండి. అయినప్పటికీ ఆ దేవుని ఉగ్రత మనపై కుమ్మరించక మన పాపాన్ని బట్టి మనల్ని నిర్మూలం చెయ్యకుండా సజీవులనుగా కాపాడినాడండి ఆ పరమ తండ్రి. ప్రియులారా, ఎంతైనా మన దేవుడు కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. కనుక తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపపడును. కాబట్టి మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆ దేవుని తట్టు తిరుగుదాము. ఇప్పుడైనను ఇంత జరిగినప్పటికీ దేవుని వైపు తిరిగి ఆయనకు ప్రార్థించుదామండి. భారంతో ఉపవాసంతో మొరపెడదాము. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఆ దేవుడు సహాయం చెయ్యడని, మేలులు ఇవ్వడని, ఏమీ అనుగ్రహింపడని నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకంటే ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, జాలిగలవాడు. తప్పకుండా తన బిడ్డల జీవితాలలో ఎప్పటికీ మేలులు చేస్తూనే ఉంటాడు. ఆ దేవుడు కార్యం చేశాడంటే దానిని త్రిప్పివేయువాడు ఏ ఒక్కడూ లేడు. ఆయన ఆశీర్వాదములను ఎవ్వరూ ఆపలేరు, ఏ ఒక్కరూ అడ్డుకోలేరండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి ఉపవాసముతో దేవునికి ప్రార్థించుదాము. కన్నీరు కారుస్తూ ఆ దేవాది దేవునికి మొరపెడదాము. దుఃఖించుచు మనస్ఫూర్తిగా దేవుని వైపు తిరిగి ఆయన యొద్ద మోకరించి మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవునికి మొరపెడదామండి. ఆయనను వేడుకుందాము, ఆ తండ్రిని బ్రతిమిలాడదాము. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మన జీవితంలో ప్రార్థనకు చోటివ్వడం లేదు కాబట్టే అనేక నష్టాలను, కష్టాలను, అపజయాలను మనం ఎదుర్కొంటున్నామండి. కాబట్టి మన కష్టాల విషయమై, బాధల గురించి, అక్కరలు, కొరతలు, అవసరతల గురించి, శత్రు భయాల గురించి ఇలా ప్రతి పరిస్థితిలో ఉపవాసం ఉండి ప్రార్థించుదాము. ఆయన చిత్తాన్ని తెలుసుకుందాము, ఆయన నడిపింపును అడుగుదాము. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు మనం మన దేశ రక్షణ కొరకు, ప్రజల క్షేమం కొరకు, సమాజం కొరకు, వారి రక్షణ కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు భారంతో ఉపవాసంతో మొరపెట్టాలండి. ఈనాడు మన కుటుంబాలలో, మన బంధువులలో, స్నేహితులలో రక్షణ లేని వారు, పాపంతో పతనమవుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఆనాడు ఎస్తేరు ఒక రాణిగా ఉన్నప్పటికీ తన ప్రజలు 1,50,00,000 మంది హామాను కుట్రకు బలవుతున్నారని, మరణానికి అప్పగించబోతున్నారని భారంతో, వేదనతో వారిపై ఉన్న ప్రేమను బట్టి 3 దినముల ఉపవాస ప్రార్థన ప్రకటించింది. షూషాను కోటలో ఉన్న వారంతా, ఆ పట్టణస్థులందరూ రాణి అయిన ఎస్తేరుతో కలిసి ఉపవాస ప్రార్థన చేశారు, దేవునికి మొరపెట్టినారు. ప్రియులారా, ఆ దేవుడు వారి ప్రార్థనను విన్నాడండి. హామాను కుట్ర నుండి యూదులనందరినీ రక్షించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఉపవాస ప్రార్థన ఎంతో బలమైనది, బహుశక్తి కలిగినది, అద్భుతాలను జరిగిస్తుందండి. ఈ దినము నుండి దేవుని తట్టు మరలే వారిమిగా ఉందామా?
మన పాపపు స్థితినంతా దేవుని వద్ద ఒప్పుకుందామా? ప్రియ విశ్వాసి, ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేశావు కదా, ఎంతగానో ప్రయాసపడ్డావు, ఏవో సాధించాలనుకున్నావు, ఎన్నో ఇంటర్వ్యూలకెళ్ళావు, రకరకాల పరీక్షలు రాశావు. ఇంతకాలం నీ జ్ఞానాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీకున్న శక్తిని బట్టి నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు కదా. ఈసారైనా దేవుని వైపు తిరుగుదామా? ఆయన సహాయాన్ని ఆశ్రయించుదామా? ఉపవాసంతో మొరపెట్టే వారిమిగా ఉందామా? ఎవరు చెప్పగలరండి ఆయన నీకు సహాయం చెయ్యడని? ఎవరు చెప్పగలరు నీ జీవితంలో మేలులు జరగవని? ఎవరు చెప్పగలరు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడని? తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, మన దేశాన్ని, రాష్ట్రాలను, మన ప్రాంతాలను, తన్ను సేవించే బిడ్డలను ఆ పరలోకపు తండ్రి తప్పకుండా కాపాడుతాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి ప్రతి పరిస్థితి విషయమై ప్రార్థించు. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ఆయనను సేవిస్తే నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ పిల్లల పట్ల, నీ సంఘం పట్ల, నీ దేశం పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ దేవుడు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యగల సమర్థుడండి. కాబట్టి దేవుని వైపే చూసే వారిమిగా ఉందాము. ఆయనకు మాత్రమే కన్నీటితో మొరపెడదాము. ఆ పాదాల వద్ద చేరి దుఃఖించుదామండి. మనపూర్వకంగా మన పాప స్థితినంతటినీ ఒప్పుకొని ఆ దేవాది దేవుని సహాయాన్ని వేడుకుందాము. తప్పకుండా దయగల దేవుడు, కృపగల తండ్రి మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, గొప్ప మేలులు ఉపకారముల చేత మన హృదయములను తృప్తిపరచుతాడు. ఈ దినమే ప్రార్థించు. ఈ సమయమే ఉపవాసముండి ఆ దేవాది దేవునికి మొరపెడితే తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఆ పరమ తండ్రి. ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతకాలం దేవా, మా శక్తిని, మా బలాన్ని, మా జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతో నష్టపోయిన వారిమిగా, ఏమీ సాధించలేని వారిమిగా దుఃఖంలో జీవించాము దేవా. అయ్యా, మమ్మను క్షమించండి తండ్రి. ఈ దినము నుండి మీ సహాయాన్ని కోరుకునే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా, మీ వైపు తిరిగి దుఃఖంతో, కన్నీటితో మిమ్మను అడిగే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, మా గడ్డు పరిస్థితుల విషయమై, మా యొక్క కఠిన బాధల విషయమై ఉపవాసంతో మీకు ప్రార్థించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉపవాసం ఉండి కన్నీటితో వేడుకున్నప్పుడు మా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు దేవా, ఎస్తేరు రాని ప్రార్థనను మీరు ఆలకించారు దేవా. ఎంతో మంది యూదా ప్రజలను మీరు రక్షించినారు తండ్రి. అయ్యా, ఎస్తేరు రాని ఆ యొక్క కోటలో అందరితో కలిసి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థనలు మీరు విన్నారు దేవా. ఈనాడు ప్రవ్వా, మేము కూడా ఉపవాసంతో ఉండి మీకు మొరుపెడుతుండగా, మీ వైపు చూస్తుండగా, మిమ్మునే బ్రతిమిలాడుతుండగా మా మనవులను వినండి దేవా. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు తండ్రి, కృప కలిగిన దేవుడవు ప్రవ్వా. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ జాలి, దయా, కనికరాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పరిస్థితులన్నింటినీ ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. వారి అక్కరలు, కొరతలు సమస్తం మీకు తెలుసు దేవా. వారి కష్టాలు, శ్రమలు, బాధలు అన్నిటినీ మీరు చూస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డల బాధల్ని మీరు తొలగించండి దేవా. కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యాలు
జరిగించండి దేవా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. మేలులు ఉపకారముల చేత వారి హృదయాన్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలను వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చేసే పనులలో కావలసిన బలాన్ని, క్షేమాన్ని, శక్తిని, జ్ఞానాన్ని మీరే వారికి ధారాళంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన దేవా, ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగా మీరే కృప చూపించండి దేవా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. 10th క్లాస్ బిడ్డలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. అయ్యా, ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలాగా కృప చూపించండి దేవా. అయ్యా, రాయబోయే సబ్జెక్టులో కూడా తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రతి తెగులు నుండి, అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధను మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని ఆశతో ఎదురుచూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డల పట్ల మేలు చెయ్యండి దేవా. నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. ఈనాడు కుమార్తెల వివాహాలు ఆలస్యమవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడే వారిగా ఉంటున్నారు, దుఃఖిస్తున్నారు దేవా. దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సొంత తండ్రిని, తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను కోల్పోయిన వారిని, భార్యలను కోల్పోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను, బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. నీ బిడ్డలు మీరు రక్షించండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచండి. మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ్వా. అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన దేవా, ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా. లేమిడిలో, దుఃఖంలో, బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమస్యల నుంచి మీరే వారిని రక్షించండి దేవా. అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా.
అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చెయ్యండి. అలాగే దేవా, అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయం రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా. అయ్యా, మీరే వారికి ఐక్యత, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. అయ్యా, మీ చిత్తమైతే దేవా, నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే లోకంలో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నట్టుకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి. ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో దేవా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డల్ని మీరు మార్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యజనుల వలె మేము చింతించకుండా, భవిష్యత్తు గూర్చిన భారాన్ని కలిగి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను అభివృద్ధిపరచమని, విశ్వాసుల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డ సేవలో, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరూ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రత, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా. ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి. వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలు, పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. తోడయ్యుండి నడిపించమని, ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ దినమున దేవా, నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. అయ్యా, మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా. అయ్యా, నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని, బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా,
ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.